నమస్తే బాబు. మీ పేరు సార్? నా పేరు మురళి బాబు. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్ బాబు. చెప్పు. అంటే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది కానీ హైడ్రా ప్రకారం చేయటం మంచిది. ఎందుకంటే వాటర్ దెబ్బతిని చెన్నై అండ్ బెంగళూరు దెబ్బతింటుంది. కానీ మాట్లాడే ధోరణి ఉంది చూడు ఆయన మీటింగుల్లో, అవి కొన్ని మార్చుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? బాగానే ఉంది బాబు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు చేసింది కూడా బాగానే ఉంది కానీ ఆయన కూడా ఈయనలానే నోటు తోలుగా మాట్లాడే దెబ్బతింది గవర్నమెంట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సుధాకర్. నాకు ఏం చేస్తుంటారు సార్? నేను షెఫ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏం బాగలేదు ప్రస్తుతానికైతే. ఏం పథకాలు అన్నాడు, పథకాలు ఏం చేయట్లేదు. మనకైతే ఏం ప్రజలకైతే మామూలు వాళ్ళకైతే ఏం లాభం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే ఏం బాగలేదు. రియల్ ఎస్టేట్ కానీ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా దరిద్రంగా అయిపోయింది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుండేది. ఐటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతిదీ కూడా వర్కర్స్కి కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉండే, అన్నీ బాగుండేవి. ఇప్పుడు బిజినెస్ లేవు, ఏవి లేవు. అసలు చాలా దారుణంగా ఉంది. కేసీఆర్ గారు చాలా బాగా చేశారు. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చాలా బాగుండేది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఇప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? అసలు అభివృద్ధి అనేది ఏడో కనిపించట్లేదు కదా. నమస్తే అండి. మీ పేరు సార్? సాంబశివుడు అండి. ఏం చేస్తుంటారు? వాచ్మెన్గా ఉంటామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదండి, బాగానే ఉంది. రాష్ట్రంలో ఈ అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? అయితే ఇంతవరకు అయితే ఏం రాలేదండి పథకాలు. అవి ఇంకా వస్తాయన్నారు కానీ ఇంకా రాలేదు, స్టార్ట్ కాలేదు. మరి దరఖాస్తు పెట్టారు సార్ అన్నిటికీ? పెట్టామండి. అంటే దరఖాస్తులు పెట్టాము, ఇప్పుడు పెట్టామండి. ఇందిరమ్మ ఇండ్లకు దాంట్లో ఊర్లలో వస్తుండే, ఇక్కడ లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉందండి ఇంతకుముందు. ఇప్పుడు ఇది కూడా కొంచెం పర్వాలేదు అనుకో. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇవి ఏమి. ఇంకా టైం ఉంది, మంచి చేస్తారంటారు. నమస్తే సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు సార్? సార్ మేము మాది కూడా బిజినెస్ ఉంది సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ రేవంత్ రెడ్డి పాలన బాగుంది సార్. రేవంత్ రెడ్డి పాలన బాగుంది, సూపర్ ఉంది. దీనికి అభిప్రాయం ఏం లేదు. కాకపోతే ఇవన్నీ ఇస్తారు. రేషన్ కార్డు మాకు ఇల్లు లేదు సార్. అసలు ఈ పూల బిజినెస్ చేసుకొని బతుకుతున్నాము. మాకు ఇల్లు కావాలి ఒకటి. ఇందిరమ్మ ఇల్లుకి దరఖాస్తు పెట్టారు సార్? దరఖాస్తు పెట్టినాం సార్. ఇందిరమ్మ ఇల్లు వస్తుందని అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ గతంలో కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు చేసిన గిట్టంగా ఏం రాకపోయాయి కదా సార్. మాకు ఏం రాలేదు సార్. పేదవాళ్ళకి అనేది ఏమీ లేదు సార్. ఇంతకుముందు మాకేమి ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు సార్. మీ పేరు సార్? నాగా. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నా ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి. బాగుంది. కేసీఆర్ కంటే బెటర్ లేదు, బట్ బాగానే ఉంది. కేసీఆర్ బెటర్. బట్ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన అది ఉంది కదా హైడ్రా, అది చాలా బెటర్ అండి. నేను జాబ్స్ పరంగా వాటి కల్లా నేను చూడాలి. నేను 6 మంత్ అయినా వచ్చి. సో నాకు తెలిసిన కాడికి అయితే ఇది బాగుంది. కేసీఆర్ కన్నా రేవంత్ కొంచెం బాగానే ఉంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుండే కానీ కరప్షన్ ఎక్కువ ఉండే. నాకు తెలిసినంత కరప్షన్ ఎక్కువ ఉండే. మంచి డెవలప్ చేశారు. కేటీఆర్ సూపర్. బట్ ఇక్కడ ఐటీ లేదు. ఇప్పుడు ఐటీ మొత్తం పోయింది. మనకు హైదరాబాద్ మెయిన్ ఐటీ. బట్ రేవంత్ గారు అంత ఐటీ డెవలప్ చేయలేదని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి. సో కేటీఆర్ ఐటీ సూపర్. సో ఇక్కడ అంతా లేదు. ఓన్లీ హైదరాబాద్ ఐటీ మీద ఫోకస్ చేశారు కానీ ఐటీ మీద ఫోకస్ చేయలేదు. ఇంకా మెయిన్గా మనకు కావాల్సిన హైదరాబాద్ జాబ్స్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే ఐటీ రంగాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తే మనకి ముందు ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. మీ పేరు సార్? రాజు నాయక్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు చేస్తున్నాడు కదా, చేస్తాడు. అప్పుడే అవ్వదు కదా, 1 సంవత్సరమే అయింది కదా, చేస్తాడు కావచ్చు. 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చేస్తారంటారు. చేస్తాడు కావచ్చు. ప్రస్తుతానికి ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ హైదరాబాద్లో చూసుకుంటే? పర్లేదు చేస్తున్నాడు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది బాగానే ఉంది. వాళ్ళు చేశారు. మార్పు తీసుకొచ్చారు కదా, వాళ్ళకి బి టైం ఇవ్వాలి. చేస్తారు కావచ్చు. చేయరని ఎలా అనుకుంటాం, చేస్తారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సురేష్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? చిన్న స్క్రీన్ మీటింగ్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే రేపు వేరే ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం కాదు, దేశం ముఖ్యం. దేశము మతము అవన్నీ కాదు, ఓన్లీ మన దేశం ముఖ్యం. దేశం బాగుంటేనే అన్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ పార్టీ వస్తుంది, ఒకరిని కించపడుతుంది, ఒకరిని పొగడితే కాదు. అన్నీ మొత్తం జనాన్ని మంచిగా ఒక రీతిలో తీసుకుపోవాలి.
వాళ్ళకొక నీతి మనకొక నీతి ఉండొద్దు, అందరూ ఒకటే నీతి ఉండాలి. అది ఇంకోటి ఏంటంటే యూసీసీ కంపల్సరీ రావాలి. అది ఏ మతానికి చెందింది కాదు. అది అన్ని మతాలని గౌరవించాలి. వీ మస్ట్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ హిందూస్ అండ్ వీ మస్ట్ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. ఇది మన తత్వం. అది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అది నమస్తే సార్, మీ పేరు సార్? కిషన్. ఏం చేస్తుంటారు సార్? లేవర్స్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి దాన్ని ఏమైపోయి నడుస్తుంది, ఆయన నడిపిస్తున్నాం అంతే, చూస్తూ ఉంటున్నాం అంతే. అది ఇస్తా ఇది ఇస్తా అని ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు సార్ రాష్ట్రంలో కానీ మీ గ్రామాల్లో కానీ? అంతా నడుస్తున్నాయి, ఓకేనే, అన్నీ ఓకేనే ఉన్నాయి. కానీ 6 గ్యారెంటీలు అంటే 1-2 అమలు అయినాయి అంతే. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే అన్నీ ఓకే ఉండే, ఏది అన్నది కరెక్ట్ ఇస్తుండే ఆయన టైం టు టైం. ఈయనది ఏది లేదు. ఇప్పుడు సంవత్సరం దాటిపోతుంది, ఏమి ఇచ్చిండు? రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అంటే అది కూడా ఒక 70-60% కూడా ఇవ్వలే మనసులకు. నమస్తే సార్, యా, గుడ్ మార్నింగ్. మీ పేరు సార్? శివశంకర్. ఏం చేస్తుంటారు సార్? నేను జిఐఎస్ మ్యాపింగ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకైతే బాగాలేదు, ఎందుకంటే ఐటీ మినిస్టర్ కరెక్ట్గా లేడు. ఆయన వెళ్ళి ఏం మాట్లాడలేదు, ఏం చూడట్లేదు. ఎంతసేపు ఈ బిల్డింగ్స్ వాటి మీద కూల్చడం అవి చేస్తున్నాడు, కానీ ఎట్లా ఇంకా ఐటీ కంపెనీస్ కానీ ఇంకా ఏమైనా చేద్దామని ఇంకేం చేయట్లేదు. అందుకే బాగాలేదు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుతానికి అభివృద్ధి ఏ విధంగా నడుస్తుంది అంటారు సార్? ఆల్రెడీ కేసీఆర్ సార్ చేశారు కాబట్టి ఇంకా ఆయన చేసేది ఏం లేదు కదా. ఆల్రెడీ మొత్తం సార్ చేశారు, కేటీఆర్ బాగా చేశారు సార్ వాళ్ళు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారిది బాగుందండి. ఆయన పోరాట విధానం కానీ, అంటే తెలంగాణ రావాలని పోరాటం చేసిందని కానీ, ఇది మొత్తం బాగుంది. ఆయన అభివృద్ధి చేయడం కానీ, ఇక్కడనే అంటే హైదరాబాద్ అనే కాదు, వరంగల్ డిస్టిక్, వరంగల్ అటు సైడ్ కూడా మంచిగా బాగా చేశారు.